నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ సెమ్ 2 వాళ్ళకి ఇంగ్లీష్ లో యూనిట్ 6 లో మనకి పోయట్రీలో ఏ వాక్ బై మూన్ లైట్ ఉంది. సో ఏ వాక్ బై మూన్ లైట్ ఎవరు రాశారు? మనకి హెన్రీ డెరోజియో రాశారు. సో హెన్రీ డెరోజియో గురించి మనకి ఇక్కడ కొంచెం మ్యాటర్ అనేది ఉంది. సో ఏమి ఇచ్చినారో చూద్దాము. He was one of the first Indian educators to promote Western learning in India. So ఇండియాలో ఫస్ట్ వెస్టర్న్ లెర్నింగ్ ని ప్రమోట్ చేసింది హెన్రీ డెరోజియోనే అంట. He also led a group called Young Bengal, which campaigned social reform. At the age of 17, he was appointed teacher of literature and history at Hindu College, Kolkata. Derozio held progressive views on women's emancipation and encouraged free debate among students and teachers. He died at age of 22. సో ఇది మనకి పోయట్ గురించి ఇచ్చినారు కొంచెం. సో ఇప్పుడు నెక్స్ట్ మనము లెసన్ లో ఏముందో చూద్దాము. ఇది మనకి పోయమ్. సో పోయమ్ ది సమ్మరీ చూద్దాం. సో సమ్మరీలో మనకి ఏముంది? ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే ఇప్పుడు మనం చూసామో హెన్రీ డెరోజియో గురించి అట్ ది చనిపోయిన 22 వరకు అని చెప్పి చూసాం కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి పోయమ్ స్టార్ట్. In the poem A Walk by Moonlight, Derozio not only recounts an experience but also vividly describes the effect of such an experience on his mind and heart. సో ఇందులో అతను ఎక్స్పీరియన్స్ గురించే కాదు, ఎట్లయితే అతను ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో అది అతని మైండ్ ని ఇంకా హార్ట్ ని ఎట్లా ఎఫెక్ట్ చేసింది అనేది కూడా మనకు చెప్పినాడంట. The effect is profound and mind-blowing and the experience radically changes his perception. So ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో అతనిది మైండ్ బ్లోయింగ్ ఉండే అంట, ఇంకా radically changes his perception అనేది కూడా చేంజ్ చేసిందంట అతనిది. He relates about his walk back home on a moonlight night with his friends whom he loved and esteemed and who were like-minded. సో ఒక రోజు ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఎలా ఉండే అంట వెదర్? మూన్ లైట్ ఉండే అంట. వాళ్ళ ఫ్రెండ్స్ తో వస్తున్నాడు అంట. ఎవరైతే పోయేట్ ఉండో అతను చాలా ఇష్టమైన ఫ్రెండ్స్, లవ్డ్ ఫ్రెండ్స్ అంట. సో వాళ్ళతో తిరిగి వస్తున్నప్పుడు ఏమనుకుంటున్నాడు? The poet was returning home one night with 3 of his friends. సో ఇంటికి రిటర్న్ వస్తున్నాడంట 3 of his friends ఆఫ్టర్ విజిటింగ్ అనదర్ ఫ్రెండ్. వేరే ఫ్రెండ్ ని కలిసేసి ఇంటికి రిటర్న్ వచ్చేటప్పుడు 3 ఫ్రెండ్స్ తో రిటర్న్ వస్తున్నాడంట. సో మూన్ లైట్ ఉండే అంట ఆ రోజు. The night was a lovely night for the moon stood silent in the sky. సో ఆ రోజు ఎలా ఉండే అంట? లవ్లీ నైట్ ఉండే అంట. మూన్ ఏదైతే ఉండేనో అది చాలా సైలెంట్ గా స్కైలో ఉండే అంట. అండ్ ఏదైతే క్లౌడ్స్ ని అది డివైడ్ చేస్తుండే అంట. ఇన్ హోమేజ్ టు హర్ వర్త్. సో చాలా బాగుండే అంట చూడ్డానికి. షీ రాబ్ ద డాన్సింగ్ లీవ్స్ విత్ సిల్వర్ వీవ్స్. ద poet feels that such a night was one of those happy spots of memory of his past which never burns or fades away but shines on gently. సో షైన్స్ ఆన్ జెంట్లీ అంటే ఏంటిది? ఇప్పుడు ఏదైతే ఈ మెమరీ ఉందో మూన్ లైట్ లో నడుస్తున్నాడు కదా అతని క్లోజెస్ట్ ఫ్రెండ్స్ తో, ఇది అనేది ఎప్పుడు అతనికి గుర్తుండిపోతుంది అంట అతని మైండ్ లో ఇంకా హార్ట్ లో. ఎవరైనా చెరుపుదామన్నా జ్ఞాపకాలు సరిపోని జ్ఞాపకం లాంటిదంట అతనికి ఇది. సో చాలా మంచి అనిపించిందంట ఆ రోజు అతనికి. The poet gradually moves from the physical description of night to what the scene does to him. సో ఇది మొత్తం ఎలా ఉందో అని చెప్పడం కాకుండా ఇంకా ఆ రోజు ఏమైంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంట. The song among the winds made the poet focuses his thoughts. సో ఏదైతే ఇట్లా గాలి వస్తుంది కదా, సో ఆ గాలి సౌండ్ ఏదైతే ఉందో అది మన పోయట్ కి దేని మీద ఫోకస్ చేయడానికి హెల్ప్ చేస్తుందంటే అతని థాట్స్ మీద, అంటే అతని ఆలోచనల మీద. ద నైట్ క్రియేటెడ్ మ్యాజిక్ అరౌండ్ దెమ్. సో ఆ నైట్ ఏం చేసిందంటే ఒక మ్యాజిక్ అనేది క్రియేట్ చేసిందంట. దే నాట్ ఓన్లీ సా విత్ దేర్ ఐస్ బట్ ఫెల్ట్ విత్ ఆల్ దేర్ సెన్సెస్ అండ్ ద బ్యూటిఫుల్ మూన్ లైట్ నైట్. సో వాళ్ళు జస్ట్ కళ్ళతో చూడడమే కాదు, వాళ్ళు వాళ్ళ హార్ట్ తో ఫీల్ అయినారంట ఆ రోజు ఆ నైట్ ని, ఆ మూన్ లైట్ ని, ఆ వెదర్ ని అని చెప్తున్నారు. ఇన్ దిస్ మూడ్ ద మిస్టరీ ఆఫ్ లైఫ్ was heightened and it evoked in their hearts awe and holy mirth. సో ఇది ఏం చేసిందంట? ఇన్ని డేస్ అందరూ నేచర్ ఇలా ఉంటది అలా ఉంటది అని చెప్తే జస్ట్ విన్నారు కదా. సో ఇప్పుడు వాళ్ళు ఫీల్ అయ్యేసరికి వాళ్ళకి చాలా ఆనందంగా ఉందంట. నేచర్ లో ఎంత పీస్ ఉంటదా, ఎంత సంతోషం కలుగుతుందా అని చెప్పి. The scene brought about a mood which in turn made the poet's mind alert and awake. సో అతను ఏదైతే మైండ్ ఉందో దాన్ని అలర్ట్ చేసిందంట, ఇంకా అతన్ని మేల్కొల్పిందంట ఏదైతే వెదర్ ఉందో అది.
సచ్ అ మైండ్ ద పోయట్ థింగ్స్ ఈజ్ అ లైట్ టు ఇట్ సెల్ఫ్. సో ఆ ఏదైతే మైండ్ ఉందో దాన్ని ఏమనుకున్నాడంట, సో అలాంటి టైంలో అతను ఏదైతే మంచిగా క్రియేటివ్ థాట్స్ వస్తున్నాయో అవి అతను ఏమనుకున్నాడంట, ఆ వెదర్ వల్లనే వచ్చినాయి అని అనుకున్నాడంట. ఇట్ పర్సీవ్స్ బెటర్ అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ లవ్లీ. సో ఆ రోజు ఎలా కనిపిస్తుందంట, అంత ప్లెజెంట్ గా నీట్ గా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందంట. ఇన్ సచ్ అ స్టేట్ వన్ apprehends the spiritualness or the permanence of all that cannot die, going beyond the earthiness of the word of impermanent matter. సో ఆ రోజు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, చాలా స్పిరిచువల్నెస్ అంటే ఏంటిది, ఇప్పుడు మనము ఏదైనా దేవాలయంకి వెళ్తే ఎంత స్పిరిచువల్ గా పీస్ దొరుకుతుంది, సో అలా వాళ్ళకి సంతోషంగా మనసు ప్రశాంతంగా అనిపించిండే అంట. The poet then views nature, night, wind, stars, the moon. సో ఏమేమి చూసిండంట, గాలి, చుక్కలు, ఇంకా ఏవైతే మూన్ ఉందో దాన్ని చూసినారంట. నాట్ యాజ్ ఇన్యానిమేట్ బట్ యాజ్ ఫుల్ ఆఫ్ లైఫ్. సో ఏదో ఫోటోలో చూసినట్టు అలా కాదు, వాళ్ళ కళ్ళతో వాళ్ళు దృశ్యాన్ని ఇట్లా చూసినారు కదా, సో అది వాళ్ళకి ఎలా అనిపించిందంట, ఇంకా వాళ్ళ లైఫ్ కి చాలు ఈ దృశ్యం అన్నట్టు అనిపించిందంట. Such a state has his inward eye open to the glories that seems to appear only in dreams. సో ఇలాంటి డ్రీమీ వెదర్ అనేది మనకి డ్రీమ్స్ లోనే వస్తుంది, బట్ ఇలా లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేయడం చాలా సంతోషంగా ఉందంట అతనికి. The bliss of heaven is experienced here on the earth by the poet. సో ఏదైతే మొత్తం హెవెన్ ఉందో అది మొత్తం అతనికి ఎక్స్పీరియన్స్ అయినంత మంచిగా అనిపించిందంట ఆ రోజు. The peak of perception that the poet arrives at is when he feels his human heart gently bound to everything and forming of all a part, which in the other words is communion and interconnectedness with the whole of nature. సో ఆ రోజు ఏమనిపించిందంట, నేచర్ తో కూడా మన హార్ట్ కనెక్టెడ్ ఉండాలి, సో దట్ మనకి ఇన్నర్ పీస్ అనేది దొరుకుతుంది అని అనిపించిందంట. The flowers, the stars, the sky are then not cold and lifeless as they seem. సో ఏదైతే ఫ్లవర్స్ ఉన్నాయో, స్టార్స్ ఉన్నాయో, స్కై ఉన్నాయో వాళ్ళు లైఫ్లెస్ అని మనం అనుకుంటాం, బట్ కాదు, వాళ్ళు ఒక్కసారి షైన్ అవ్వడం స్టార్ట్ చేస్తే మనకి ఎంత ప్లెజెంట్ ఇంకా బ్యూటిఫుల్ ఇంకా పీస్ అనేటివి ప్రొవైడ్ చేస్తాయి అంటే, నిజమైన బతుకున్న హ్యూమన్స్ తో పాటు మనం ఉంటే ఎలా ఉంటది, చాలా పాజిటివ్ గా, సో అలాంటివి వైబ్ అనేటివి ఇస్తాయి అవి అని చెప్పి చెప్తున్నారు. The poet reaches a climax. So last కి ఏం చెప్తున్నారంట, in his experience which is expressed in the last stanza, in that moment of deep spiritual insight and heightened sensitivity, the poet feels that he cannot crush the grass beneath his feet, for he can hear its heartbeat. So last stanza లో ఏం చెప్తున్నాడంటే, ఇవన్నీ చెప్పిన తర్వాత నేను ఆ గ్రాస్ ని తొక్కలేను, ఎందుకంటే దాని హార్ట్ బీట్ అనేది నాకు వినిపిస్తుంది అని చెప్పి చెప్తున్నాడంట. The rhyme and the meter make the poem flow smoothly, enhancing the theme of physical beauty of moonlight night and its soothing and spiritual psychological effect on the poet's soul. సో ఇప్పుడు ఈ పోయం లో మనకి ఏం చెప్పినారు, మూన్ లైట్ గురించి, ఇంకా అది ఎలా మన పోయట్ మైండ్ ని రిఫ్రెష్ ఇంకా క్రియేటివ్ గా ఇంకా అతను పీస్ ప్రొవైడ్ చేసింది, ఇంకా అతనికి ఎలా మెమరీగా మిగిలిపోయింది అనేది అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఈ పోయం అనేది రాసినారు అనమాట. అందుకే నేమ్ లో మనకి ఏముంది, ఏ వాక్ బై మూన్ లైట్ అనేది ఉందన్నమాట. సో మనకు పోయం ఏంటిది, ఏ వాక్ బై మూన్ లైట్ అనే పోయం. సో ఇది మనకి షార్ట్ కట్ లో చెప్పాలంటే జస్ట్ ఏమైందంటే, పోయట్ ముగ్గురు ఫ్రెండ్స్ తో బయటకు వేరే ఫ్రెండ్ ని కలిసేసి రిటర్న్ వచ్చేటప్పుడు నైట్ అయిందనమాట. సో ఆ నైట్ లో వెదర్ లో మూన్ ఉంది, ప్లస్ స్టార్స్ ఉన్నాయి, ఇంకా చాలా గాలి వస్తుంది. సో అలాంటి వెదర్ చూసి అతనికి హెవెన్ లో ఉన్నట్టు, ఇంకా ఎంత పీస్ బ్యూటిఫుల్ వెదర్ ఉండే అంటే అతనికి చాలా క్రియేటివిటీ, అంటే మైండ్ లో చాలా పోయమ్స్ రాసేటప్పుడు కొంతమందికి క్రియేటివ్ వర్డ్స్ కావాలి కదా, సో ఆ వెదర్ లో అతనికి అలాంటి వర్డ్స్ అన్ని క్యాప్చర్ చేసుకుంటున్నాడంట. సో ఇది పెట్టొచ్చు వర్డ్స్ అని చెప్పి, సో అతని మైండ్ చాలా రిఫ్రెషింగ్ గా ఇంకా చాలా మంచిగా చేసిందంట ఆ వెదర్. ఇంకా మనం స్కై స్టార్స్ ని లైఫ్లెస్ అనుకుంటాం గానీ, బట్ అవి ఎంత పీస్ ప్రొవైడ్ చేస్తాయంటే అవి అసలు లైఫ్లెస్సే కాదు అని అంటున్నాడు. లాస్ట్ కి ఏం చెప్తున్నారంటే, ఏదైతే గ్రాస్ ఉందో దాన్ని కూడా నేను తొక్కలేను, ఎందుకంటే దాని హార్ట్ బీట్ అనేది నాకు వినిపిస్తుంది కాబట్టి, ఇంకా ఏదైతే ఈ మూన్ లైట్ ఉందో, ఈ డే ఉందో, నేను అసలు ఇది లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేను, ఇది చెరపలేని జ్ఞాపకం నా లైఫ్ లో అని చెప్పి మనకి పోయట్ అనే వ్యక్తి ఈ పోయం అనేది రాసి అతని ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసినాడు. సో ఇది మనకి వాక్ బై మూన్ లైట్. నెక్స్ట్ వీడియోలో ప్రోజ్ లో ఏ లెసన్ ఉందో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.